నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ డిబేట్. నేను నవీన్. జగన్ మాజీ సిపిఆర్ఓ పూడి తిరుపతిరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో కత్తి పెట్టిన పోస్టర్ను ఆ పోస్టు సోషల్ మీడియాలో చేయడం పైన ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోల మార్ఫింగ్ కేసు నేపథ్యంలో పూడి శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అదుపులోకి తీసుకొని కుప్పం తరలించగా కుప్పం కోర్టుకి తరలించిన నేపథ్యంలో అక్కడ 16న కుప్పం కోర్టులో హాజరుపరచగా శ్రీహరికి రిమాండ్ ఇచ్చేందుకు కుప్పం కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించడంతో కుప్పం కోర్టు ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేయడంతో శ్రీహరి సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో కూడా బెయిల్ ఇచ్చేందుకు, అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించడంతో అక్కడ చొక్కెదరవడంతో పోలీసులు అదుపులో తీసుకున్నారు. సోషల్ మీడియా కేసులకు సంబంధించి ఇటీవల కాలంలో చాలా నమోదవుతూ వస్తున్నాయి వరుసగా. ఎవరైతే అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారో, ఎవరైతే ఈ రకంగా వ్యవహరిస్తున్నారో, మార్ఫింగ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారో, ఇవన్నిటి మీద కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. వరుసగా అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఎంతటి వ్యక్తులైనా సరే ఈ రకంగా వ్యవహరిస్తే, అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉంది. అయినప్పటికీ వైసీపీ సోషల్ మీడియాలో మాత్రం ఇవి ఆగడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు అంతే చేశారు, అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా ఇదే రకంగా వ్యవహరిస్తున్నారు. మహిళల పట్ల అసభ్యకరమైన పోస్టులు, మార్ఫింగ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వారి కుటుంబ సభ్యుల మీద కూడా పోస్టులు పెట్టారు. అదే వైసీపీ సోషల్ మీడియా. షర్మిల మీద పోస్టులు పెట్టారు, వారి కుటుంబ సభ్యుల మీద పోస్టులు పెట్టినా సరే ఏమాత్రం వారి అధినేత కనీసం పెట్టొద్దు అని చెప్పలేదు, ఖండించలేదు. ఖండించకపోగా వారి సోషల్ మీడియా ఇన్ఛార్జీలు వారిని ఇంకా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. వారి మీద ఎవరైతే ఈ పోస్టులు పెట్టారో వారి మీద చర్యలు తీసుకుంటే ఎందుకు చర్యలు తీసుకున్నారు, ఇవి కక్ష సాధింపు చర్యలు, అరెస్టులు చేస్తున్నారంటూ మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు వారి పార్టీ నేతలు. రాజకీయాల్లో ఏదైనా విమర్శలు చేయాలనుకుంటే నిర్మాణాత్మకమైన విమర్శలు చేయాలి, ప్రభుత్వానికి సూచనలు చేయొచ్చు, సలహాలు ఇవ్వచ్చు. ఎన్నో వేదికలు ఉన్నాయి. సోషల్ మీడియా వేదిక ద్వారా ఎన్నో మంచి పనులు చేయొచ్చు, ఎన్నో అవగాహన కార్యక్రమాలకు సంబంధించిన పోస్టులను పెట్టవచ్చు. నిజంగా తప్పు జరుగుంటే ఆ తప్పులకు సంబంధించి ఎత్తి చూపొచ్చు. కానీ వ్యక్తిగతంగా విమర్శలకు దిగడం, వ్యక్తిగత దాడులకు దిగడం, వ్యక్తిగతంగా అసభ్యకరంగా వాటిని మార్ఫింగ్ చేసి ఆ ఫోటోలను పోస్టులు చేస్తూ ఉన్నారు. ఇదొక ఈ సంస్కృతి ఇంతకుముందు ఎప్పుడూ లేదు గతంలో. ఎందుకు ఈ రకమైన సంస్కృతికి తెరలేపారు అర్థం కావడం లేదు. కనీసం వారి అధినేత కూడా పట్టించుకోకపోగా ఇంకా వారిని ప్రోత్సహిస్తున్నారనేది కనిపిస్తూ ఉంది. మీకెందుకు మేము ఉన్నాం, మీ వెనక మీరు కానివ్వండి అంటూ పలు వేదికల సాక్షిగా వారే మాట్లాడారు. వారు మాట్లాడినప్పుడు ఇంకా రెచ్చిపోయి ఇదే రకంగా వ్యవహరిస్తారు కదా. ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి, అరెస్టులు అవుతున్నాయి. ఆ రోజున ఎవరైతే హామీ ఇచ్చి మేము చూసుకుంటామని చెప్పిన అడ్వకేట్లు అందరూ ఇక్కడ ఎవరు లేకుండా పోయారు. ఇప్పుడు అందరికీ అర్థమవుతా ఉంది. సరే, ఏదైతే ఈ పోస్టులు పెడుతున్నారో వరుసగా కేసులు నమోదవుతూ ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి